హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఎలాగైతే కిమ్తిస్ రోజ్ ని ఇన్సల్ట్ చేసి బార్ లో నుండి బయటికి పంపించేస్తాడు. సో రోజ్ ఈ రోజు ఆ రివెంజ్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమె లైవ్ వచ్చి అందరితో అబద్ధం చెప్తుంటుంది. ఆమె డీప్ నైట్ క్లబ్ లో నైట్ మొత్తానికి నెంబర్ 1 హోస్ట్ బుక్ చేసింది అని చెప్తుంటుంది. కానీ ఆమెని హోస్ట్ తో కేవలం 2 hours ఉండనిచ్చారు అని ఆమె చెప్తుంటుంది. దాని వల్ల ఆమె చాలా డబ్బులు లాస్ అయిపోయింది అని చెప్తుంటుంది. ఇక్కడ రోజ్ యొక్క ఆ లైవ్ చాలా వైరల్ అయిపోతుంది. సో ఇక్కడ ఆమె లైవ్ లో వేళ ఒక ఫేస్ ని కూడా చూపెడుతుంది. సో దాని వల్ల వేళ ఇంటి చుట్టుపక్కల మొత్తం అందరికి తెలిసిపోతుంది వేళ ఒక క్లబ్ లో హోస్ట్ లాగా వర్క్ చేస్తున్నాడు అని. సో అప్పుడు వాళ్ళందరూ దీని గురించి వేళ యొక్క మదర్ కి కూడా చెప్పేస్తారు. సో దాని వల్ల వేళ యొక్క నిజం వాళ్ళ మదర్ ముందు వచ్చేస్తుంది. సో ఇటువైపు వేళ వాళ్ళ మదర్ వేళకి రోజ్ తో కలిసి దిగిన ఫోటోని పంపించి దాని గురించి అడుగుతుంటుంది. సో ఇక్కడ వేళ దీన్ని తర్వాత డీల్ చేద్దామని ఆలోచించి కిమ్తిస్ మాటలను వింటుంటాడు. అప్పుడు అతను అందరికి చెప్తుంటాడు, నేను అందరికి ప్రూఫ్ చేసి చూపిస్తాను మన క్లబ్ లో ఎలాంటి ఇల్లీగల్ నడవడం లేదు అని, మన క్లబ్ చాలా క్లీన్ అని. సో ఎవరికైతే అర్థం కావడం లేదో నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, దీంతోనైతే వాళ్ళే ఈ క్లబ్ లోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయలాగా. ఇది కేవలం ఒక క్లబ్బే కాదు, ఇది మన వర్క్ ప్లేస్. సో ఎక్కడైతే మనం అందరం నిజాయితీగా డబ్బులు సంపాదిస్తాము, దీంతోనైతే మనం మన ఇంటిని రన్ చేస్తున్నాము. సో ఇక్కడ వాళ్ళందరూ కిమ్తిస్ గురించి క్లాప్స్ చేస్తుంటారు. సో ఇక్కడ విలా వాళ్ళ మదర్ మళ్ళీ విలాకి కాల్ చేసి మెసేజ్ చేసి ఏదైతే అతను అబద్ధం చెప్పాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తుంటుంది. ఇటువైపు విలాకి అర్థం కాదు అతను ఏం చేయాలో. సో అప్పుడు అతను వెంటనే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ విలా మదర్ అతని మీద కోప్పడుతూ ఉంటుంది, నువ్వు జాబ్ సంగతి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ ప్రపంచంలో చాలా జాబ్స్ ఉన్నాయి, అయినప్పటికీ నువ్వు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ అయితే విలా ఆమెతో అబద్ధం చెప్పడానికి వారి చెప్తాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, ఏదైతే డాడీ యొక్క డెప్త్ ఉండేనో దాన్ని తీర్చడానికి నేను జాబ్ చేస్తున్నాను. ఇక్కడ విలా మదర్ చెప్తుంటుంది, కాలేజ్ నుండి కాల్ వచ్చింది, వాళ్ళు నీ యొక్క స్కాలర్షిప్స్ ని రిటర్న్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. సో అప్పుడు ఆమె విలాని దీని గురించి చాలా బాగా ఆలోచించు అని చెప్తుంటుంది. సో ఇటువైపు మనం చూస్తాం కిమ్తిస్ దాయితో కలిసి క్లబ్ యొక్క థీమ్ గురించి మాట్లాడుతుంటాడు. సో కిమ్తిస్ ని అలా వర్క్ చేయడం చూసి దాయి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఫస్ట్ లో అయితే కిమ్తిస్ ఈ క్లబ్ గురించి చాలా బ్యాడ్ గా ఆలోచించేవాడు, ఇప్పుడు అతని ఈ క్లబ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు. సో అప్పుడు ఆమె కిమ్తిస్ తో చెప్తుంటుంది, నాకు నీ మీద చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడు కిమ్తిస్ స్మైల్ చేసి దాయిని హక్ చేసుకుంటాడు. ఇటువైపు మనం చూస్తాం జపాన్ ని ఒంటరిగా వర్క్ చేయడం చూసి సీజీ అతని దగ్గరికి వెళ్తాడు హెల్ప్ చేయడానికి. బాయ్ ఫ్రెండ్ అయినందుకు అతను జపాన్ ని బీబీ అని పిలుస్తాడు. అది విన్న తర్వాత జపాన్ కి షైగా ఫీల్ అవుతుంటుంది. సో ఇటువైపు సీజీ జపాన్ తో డిన్నర్ కి వెళ్దామని చెప్తుంటాడు. కానీ ఇక్కడ జపాన్ ఫ్లడ్ చేస్తూ అతను చెప్తుంటాడు, నేను డిన్నర్ లో నిన్ను తినాలనుకుంటున్నాను. అది విన్న తర్వాత సీజీ స్మైల్ చేస్తుంటాడు. సో ఇక్కడ జపాన్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా సీజీ అతనికి హెల్ప్ చేస్తుంటాడు. సో దాని వల్ల అతనికి అతని చేతులు నొప్పి పెడుతుంటాయి. ఇటువైపు మనం చూస్తాం కెన్ సీజీ దగ్గరికి వచ్చి అతన్ని అలా ఉండడం చూసి అతనితో చెప్తుంటాడు, చాలా త్వరలో క్లబ్ యొక్క ఓపెనింగ్ డే రాబోతుంది, ఒకవేళ నీకు హర్ట్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? సో ఇక్కడ సీజీ కొంచెం ఆలోచిస్తుంటాడు, తను కెన్ తో చెప్పాలా వద్దా అని. జపాన్ అతని బాయ్ ఫ్రెండ్ అని. సో ఇక్కడ సీజీ జపాన్ కెన్తో చెప్పేస్తాడు జపాన్ అతని బాయ్ ఫ్రెండ్ అని. సో అందువల్లనే నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను. సో ఇది విన్న తర్వాత కెన్ కి చాలా బాధ కలుగుతుంటుంది. సో అప్పుడు తను సీజీకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు విలా ఇప్పుడు కూడా వాళ్ళ మదర్ మాటలను ఆలోచించి సాడ్ గా కూర్చొని ఉంటాడు. సో అప్పుడు కెన్ తీసి అతని దగ్గరికి వెళ్లి అతనితో చెప్తుంటాడు, సో ఏదైనా జరిగిందా, ఏదైతే నేను తెలుసుకోవాలో. సో ఇక్కడ విలా కెమ్తిస్ తో చెప్పేస్తాడు వాళ్ళ మదర్ కి అతని వర్క్ గురించి తెలిసిపోయింది అని. సో ఆమె నా వర్క్ తోని హ్యాపీగా లేదు, ఇంకా కాలేజ్ వాళ్ళు కూడా నా స్కాలర్షిప్ ని రిటర్న్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ కెమ్తిస్ విలాతో ప్రామిస్ చేస్తాడు, నేను ఈ క్లబ్ ని చాలా బాగా చేసేస్తాను, ఎవరు కూడా నీ వర్క్ ని జడ్జి చేయరు. సో ఇక్కడ విలా కిమ్తిస్ యొక్క షోల్డర్ మీద ఏడుస్తుంటాడు. సో అతన్ని ఏడవడం చూసి కిమ్తిస్ కూడా ఏడుస్తుంటాడు. దాని తర్వాత విలా కిమ్తిస్ కి రోజ్ యొక్క వీడియోని చూపిస్తాడు, ఏదైతే ఆమె క్లబ్ గురించి చెప్పిందో. సో ఇక్కడ కిమ్తిస్ కి ఇది తెలిసిన తర్వాత బాధ కలుగుతుంటుంది. విలా దీని గురించి నిన్నటి నుండి చాలా టెన్షన్ లో ఉండే అని, కానీ నేను నిన్ను చూడలేకపోయాను. సో ఇక్కడ కిమ్తిస్ చెప్తుంటాడు, వీటన్నిటిలో నీదేమీ తప్పు లేదు, వేరే వాళ్లకు తెలియదు నువ్వు ఎంత మంచివాడివో, నేను నీ అన్ని రూపాలను ప్రేమిస్తాను. సో నీ ఫ్రెండ్స్ కూడా నీ గురించి ఇలానే ఆలోచిస్తారు.
సో అప్పుడు అతను వీలాతో చెప్తుంటాడు, నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా జరిగితే ముందుగాల నాతో చెప్పాలి అని చెప్తుంటాడు. సో ఇక్కడ వీలాకి కెమ్తిస్ మాటలు విన్న తర్వాత కొంచెం బెటర్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డే కాలేజ్ లో కూడా వీలా హోస్ట్ అని అందరికి తెలిసిపోతుంది. సో అందువల్ల అందరూ అతన్ని చూసి మాట్లాడుకుంటుంటారు. సో ఇక్కడ రోజ్ విలాయ్ కాకుండా కెమ్తిస్ గురించి కూడా చెప్పేస్తుంది, అతను క్లబ్ ఓనర్ యొక్క కొడుకు అని. సో దాని వల్ల వాళ్ళందరూ అతన్ని కూడా తప్పుగా అనుకుంటూ ఉంటారు. సో ఇటువైపు మనం చూస్తాం, కెమ్తిస్ వాళ్ళ టీచర్ తో మాట్లాడడానికి వెళ్తాడు విలా గురించి. ఏదైతే అతని స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడంలో ఇంకొకసారి ఆలోచించాలి అని. సో అప్పుడు వాళ్ళ టీచర్ కెమ్తిస్ తో చెప్తుంటారు, నేను ఎందుకు వదిలేస్తున్నాము అంటే అది నీ ఫ్యామిలీ బిజినెస్, కానీ ఏదైతే విలా ఆ క్లబ్ లో వర్క్ చేస్తున్నారో దాన్ని మేము వదిలేయలేము. సో దానికి కెమ్తిస్ చెప్తుంటాడు, మా క్లబ్ లో ఇలాంటి తప్పు వర్క్స్ కావు, సో కేవలం మేము సర్వీస్ వర్క్ చేస్తాము. ఇక్కడ వాళ్ళ టీచర్ చెప్తుంటాడు, విలా హోస్ట్ లాగా అక్కడ వర్క్ చేయడం అది మా కాలేజీ ఇమేజ్ కి సరికాదు. సో ఇక్కడ కెమ్తిస్ అతని బ్యాగ్ లో నుండి వాళ్ళ టీచర్ కి క్లబ్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ ని ఇస్తాడు. సో అప్పుడు అతను తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఈవినింగ్ టైం వాళ్ళందరూ వాళ్ళ ఈవెంట్ ఓపెనింగ్ గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఇక్కడ కొందరు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ప్రాక్టీస్ చేస్తుంటారు, ఇంకా కొందరు క్లబ్ యొక్క థీమ్ ని రెడీ చేస్తుంటారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా కెమ్తిస్ యొక్క హార్డ్ వర్క్ ని మెచ్చుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ కెమ్తిస్ చాలా ఎమోషనల్ అయిపోతాడు, ఎందుకంటే ఫస్ట్ టైం అతను తన ఓన్ గా ఏదో ఒకటి చేశాడు అని. సో ఇక్కడ మీజీ అందరి గురించి లంచ్ ని తీసుకొస్తుంది. సో ఇక్కడ గ్రేట్ మీజీతో జోక్ చేస్తుంటాడు, ఒకవేళ ఇది ఒక డ్రామా ఉంటే సో అప్పుడు ఇందులో మిస్ ఫెరాయా ఉన్న మీజీ కపుల్స్ ఉంటారు, అప్పుడు వాళ్ళందరూ కలిసి టీచ్ చేస్తుంటారు. సో అప్పుడు మిస్ ఫెరాయా అందరితో చెప్తుంటుంది, మా మధ్యలో అలాంటిది ఏమీ లేదు, మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, ఇప్పుడైతే మేము ఓల్డ్ కూడా అయిపోయాము. సో ఇక్కడ మిస్ మీజీకి అది విన్న తర్వాత చాలా బాధ కలుగుతుంది, అప్పుడు ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దాయి జైగాతో మిస్ ఫెరాయాతో ఇక్కడ నేను హ్యాండిల్ చేసుకుంటాను, మీరు మిస్ మీజీ వెనకాల వెళ్ళండి అని చెప్తుంది. సో కెమ్తిస్ అదంతా నోటీస్ చేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం, తినేటప్పుడు మధ్యలోనే జపాన్ మళ్ళీ వర్క్ చేయడానికి వచ్చేస్తాడు. సో సేజీ కూడా అతనికి హెల్ప్ చేయడానికి వస్తాడు. సో అప్పుడు జపాన్ సేజీతో చెప్తుంటాడు, నువ్వు హెల్ప్ చేయకు అని. కానీ ఇటువైపు సేజీ అతని మాటలను పట్టించుకోడు. అప్పుడు జపాన్ చెప్తుంటాడు, నువ్వు తిన్న తర్వాత నాకు హెల్ప్ చేయని చెప్తుంటాడు. సో అప్పుడు సేజీ జపాన్ ని బ్యాక్ హక్ చేసి చెప్తుంటాడు, ఫుడ్ కంటే నాకు నిన్ను తిన్న తర్వాత చాలా ఎనర్జీ వస్తుంది నాకు. సో అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళందరూ బై మిస్టేక్లీ వాళ్ళిద్దరిని కిస్ చేసేటప్పుడు చూసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరిని టీస్ చేస్తుంటారు, కానీ కెన్ కి అది చూసి అసలు బాగా అనిపించదు. ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళిద్దరూ జపాన్ ని ఉన్న సేజీని బెంచ్ మీద నిల్చోపెట్టి మ్యాటర్ చెప్పండి అని చెప్తుంటారు. సో ఇక్కడ సేజీ వాళ్ళందరితో చెప్పేస్తాడు, మేమిద్దరం డేట్ చేస్తున్నాము అని. సో అప్పుడే గ్రేట్ వాళ్ళతో చెప్తాడు, కెన్ కూడా నేను ఇష్టపడుతుండే కదా, ఇప్పుడు కెన్ సంగతి ఏంటి? సో ఇక్కడ కెన్ చెప్తుంటాడు, ఒకవేళ సేజీ హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ. సో ఇటువైపు జపాన్ ఒక విషయాన్ని తీసుకొని టెన్షన్ లో ఉంటాడు. సో ఇక్కడ కెమ్తిస్ అతనితో చెప్తాడు, సేజీ నిన్ను చూస్ చేశాడు, నువ్వు ఏ విషయాన్ని తీసుకొని టెన్షన్ లో ఉన్నావు? ఒకవేళ నువ్వు రియల్ గా టెన్షన్ లో ఉంటే నువ్వు 3Bని సెలెక్ట్ చేసుకో, దీంట్లో అయితే ఒక రిలేషన్షిప్ లో ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు. సో ఇటువైపు జపాన్ కి 3B గురించి తెలియదు. సో ఇక్కడ కెమ్తిస్ జపాన్ కి అతని మొబైల్ లో 3 మెంబర్స్ సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు పిక్స్ ని చూపిస్తుంటాడు. సో ఇటువైపు జపాన్ కి అది అసలు నచ్చదు. ఇటువైపు కెమ్తిస్ అయితే వెళ్ళిపోతాడు, కానీ జపాన్ అదే ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు అతను తను కెన్ ఉన్న సేజీతో ఇమాజినేషన్ చేస్తుంటాడు, కానీ అప్పుడే జపాన్ ని ఎవరో పిలుస్తారు. సో ఇటువైపు మిస్ ఫెరాయా మీజీని ఒప్పించడానికి వస్తుంది. సో ఇక్కడ మీజీ ఆమెతో క్వశ్చన్ అడుగుతుంది, మనం ఏంటి అని. సో ఇక్కడ మిస్ ఫెరాయా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. సో అది విన్న తర్వాత మీజీ మిస్ ఫెరాయాతో అడుగుతుంది, ఫ్రెండ్స్ కిస్ చేసుకుంటారా? సో ఇక్కడ మిస్ ఫెరాయా ఆమెకి అర్థమయ్యేలాగా చెప్తుంటుంది, ఈ ఏజ్ లో మనమైతే ఉన్నాము, మనం ఫ్రెండ్స్ కాకుండా ఇంకేమై ఉంటాము. సో ఎప్పుడైనా కెమ్తిస్ కి మన గురించి తెలిస్తే అప్పుడు నేను అతనికి ఏం చెప్పాలి? సో వేరే వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు? సో ఇక్కడ మీజీకి చాలా బాధ కలుగుతుంటుంది, వీటన్నిటిలో అసలు నేను లేను అని. ఇప్పుడు ఆమె కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో ఇటువైపు కెమ్తిస్ వీలా గురించి బనానా షేక్ ని తీసుకొస్తాడు. సో ఇక్కడ వీలా డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కి వెళ్తుంటాడు. సో అప్పుడే కెమ్తిస్ అతని చెయ్యి మీద దెబ్బల గాయాల్ని చూస్తాడు. సో ఇక్కడ వీలా స్మైల్ చేస్తూ చెప్తుంటాడు, ఇప్పుడు నాకు వీటన్నిటి అలవాటైపోయింది. సో
అప్పుడు అతను కెమ్తీస్ విలాతో అతనికి కూడా కొన్ని డాన్స్ మూవ్స్ నేర్పించు అని చెప్తుంటాడు. అప్పుడు విలా ఒప్పుకుంటాడు. అందరికంటే ముందు అతను కెమ్తీస్ కి వార్మప్ చేయిస్తాడు. ఇటువైపు మనం చూస్తాం ప్రాక్టీస్ తర్వాత కెమ్తీస్ విలా గురించి నూడిల్స్ ని తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నూడిల్స్ ని తింటుంటారు. ఇటువైపు మనం చూస్తాం కెమ్తీస్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సో ఇక్కడ మిస్ ఫెరాయా కెమ్తీస్ తో విలా గురించి అడుగుతుంది. సో అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, నువ్వు నాకంటే ఎక్కువ ఇప్పుడు విలాని ఇష్టపడుతున్నావు అని. అప్పుడు కెమ్తీస్ చెప్తుంటాడు, నా మనసులో మీ ఇద్దరి గురించి వేరు ప్రేమ ఉంది. సో అప్పుడు అతను వాళ్ళ మదర్ తో కూడా అడుగుతాడు, మీ లైఫ్ లో కూడా ఎవరైనా ఉన్నారా, ఎవరినైతే మీరు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు? సో ఇక్కడ మిస్ ఫెరాయా ఆమె ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పి అతనితో అడుగుతుంది, ఒకవేళ ఆమె ఫ్రెండ్ ఓల్డ్ ఉంటే అప్పుడు ఆమె ఒక కొత్త రిలేషన్షిప్ ని స్టార్ట్ చేయొచ్చా? ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటి జెండర్ అయి ఉంటే? అప్పుడు కెమ్తీస్ చెప్తుంటాడు, నా బాయ్ ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి. ఇందులో ఎలాంటి విచిత్రం లేదు. ఇక్కడ అతను అర్థం చేసుకోగలడు వాళ్ళ మదర్ ఆమె గురించి మాట్లాడుతుంది అని. అప్పుడు తను చెప్తుంటాడు, ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు వాళ్ళని ప్రేమించాలి. ప్రేమలో ఎలాంటి ఏజ్ మ్యాటర్ చేయదు. నేను కూడా మిమ్మల్ని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు అతను విలాని డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు విలా అయితే చాలా అలసిపోయి కార్లోనే పడుకుంటాడు. సో ఇక్కడ కెమ్తీస్ అతన్ని రూమ్ లో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. సో అప్పుడే విలా యొక్క మదర్ అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు ఆమె కెమ్తీస్ తో అడుగుతుంటుంది, నీకు కూడా తెలుసా విలా అక్కడ వర్క్ చేస్తున్నాడు అని. అప్పుడు కెమ్తీస్ హా అని చెప్పి అతను చెప్తుంటాడు, ఆ క్లబ్ నా మదర్ది అని. సో అప్పుడు అతను అబద్ధం చెప్పడానికి సారీ అని చెప్తుంటాడు. సో అప్పుడు విలా మదర్ చెప్పేస్తుంది, నేను కోరుకోను అతను అక్కడ వర్క్ చేయాలి అని. నేను నార్మల్ మనుషుల లాగా నార్మల్ జాబ్ చేసేటప్పుడు చూడాలనుకుంటున్నాను. అప్పుడే విలా అక్కడికి వస్తాడు. అప్పుడు అతను వాళ్ళ మాటలను వింటుంటాడు. ఇక్కడ కెమ్తీస్ వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు, విలా మా క్లబ్ యొక్క నెంబర్ 1 హోస్ట్. అతను చాలా టాలెంటెడ్ ఉన్న హార్డ్ వర్కింగ్. అందరు కస్టమర్స్ అతన్ని చాలా ఇష్టపడతారు. సో ఎలాగైతే మేము అతని మీద ప్రౌడ్ ఫీల్ అవుతామో మీరు కూడా అతని మీద ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అప్పుడు కెమ్తీస్ ఆమెకి కూడా క్లబ్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ ని ఇచ్చి మీరు కూడా రాండి అని చెప్తుంటాడు. అప్పుడు అతను బయటికి వస్తాడు. అప్పుడు విలా కూడా అతని వెనకాలకి వెళ్తాడు. అప్పుడు అతను వాళ్ళ మదర్ కి ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్ గురించి థ్యాంక్ యూ చెప్తుంటాడు. సో నేను కూడా ఆమెని ఇన్వైట్ చేయాలనుకున్నాను. అప్పుడు కెమ్తీస్ చెప్తుంటాడు, నేను కూడా కోరుకుంటున్నాను మీ మదర్ ఆమె కళ్ళతో చూడాలి, నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తావో. సో ఇక్కడ విలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కెమ్తీస్ కి ఒక కిస్ ఇచ్చి అతన్ని ఇంటికి పంపించేస్తాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.